హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పెద్ద కప్పు 1 కప్పు తీసుకోండి. 1 కప్పు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. నూనె 1 స్పూను, ఉప్పు చిటికెడు. ముందుగా మనం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి పట్టుకోండి. ఆ గ్రైండ్ చేసిన కొబ్బరిని ఒక బౌల్లో సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన తర్వాత అదే మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అది కూడా ఈ కొబ్బరిలో మొత్తం వేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక 6 అవర్స్ నాననివ్వండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 6 అవర్స్ మనం పక్కన పెట్టుకొని తర్వాత మనం దీన్ని ఇడ్లీలాగా వేసుకోవాలి, లేదంటే గట్టిగా వస్తాయన్నమాట. కొద్దిగా ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోండి. ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇడ్లీ బౌల్ తీసుకొని ఆయిల్ రాసుకొని దీంట్లో మనం ఇడ్లీ సైజు మోతాదులో మనం ఈ మిశ్రమాన్ని వేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇడ్లీ కుక్కర్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అది మనకి ఉడికిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, ఎంత రుచికరమైన మనకి కొబ్బరి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇది పల్లి చట్నీతో కానీ, సాంబార్తో కానీ, లేదా కారం పొడితో కానీ, మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.